హాయ్ అండి. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఎండాకాలంలో అయితే ఫ్రిడ్జ్లో పెట్టి తినొచ్చు, వర్షాకాలంలో చలికాలంలో అయితే ఇలాగే వేడివేడిగా తినేయచ్చు. ముందుగా ఒక కడాయిలో నీళ్ళు పోసి నీళ్ళని ముందు వేడి చేయాలి. ఎప్పుడైనా పాలతో ఏ ఐటెం చేసినా కూడా ముందుగా నీళ్లు పోస్తే పాలు అడుక్కి అంటుకోకుండా ఉంటాయి. నీళ్ళు కొద్దిగా మరిగిన తర్వాత దీంట్లో సేమియా వేసుకోవాలి. ఇవి నెయ్యిలో వేయించలేదు, ఇలాగే డైరెక్ట్గా వేసేసుకోవాలి. ఈ సేమియా కాస్త ఉడికిన తర్వాత దీంట్లో పాలు పోసుకోవాలి. ఇలా పోస్తే పాలు అడుగంటకుండా ఉంటాయి. ముందు నీళ్లు పోసుకుని పాలు పోస్తే ఇప్పుడు పాలల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసి ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఉడుకుతున్న సేమియాల్లో వేసి కలుపుకోవాలి. కస్టర్డ్ పౌడర్ కలపడం కోసం నేను కొద్దిగా గోరువెచ్చటి పాలు తీసుకున్నాను. చల్లదాంట్లో అయితే ఉండలు ఎక్కువగా తొందరగా పోవు, అందుకనే. ఇప్పుడు అదే గిన్నెలో కాస్త నీళ్లు పోసి దీంట్లోనే కలుపుకోవాలి. సేమియా మొత్తం ఉడికిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఒకసారి సేమియా ఉడికిందో లేదో చూసుకుని దీంట్లోనే సరిపడా పంచదార కూడా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకొంచెం సేపు షుగర్ అంతా కరిగిపోయే వరకు మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత దీన్ని వేరొక బౌల్లో కానీ సర్వింగ్ బౌల్లో కానీ షిఫ్ట్ చేసుకోవాలి. అంటే ఫ్రిడ్జ్లో పెట్టడానికి వీలుగా ఉండే బౌల్లోకి తీసుకోవాలి. మొత్తం ఈ గిన్నెలోకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనకి ఇంట్లో ఎన్ని రకాల పండ్లు అవైలబుల్గా ఉంటాయి అన్ని ఫ్రూట్స్ కూడా కలుపుకోవచ్చు.
ఇది కర్బూజా, పపాయ, అలాగే యాపిల్ ముక్కలు, ద్రాక్ష, ఇవి దానిమ్మ గింజలు వేసిన తర్వాత వేస్తున్నాయి మల్బరీ, కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసి కలుపుతున్నాను. ఇవన్నీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. సర్వింగ్ చేసే ముందు ఫ్రిడ్జ్లోంచి తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత పుల్లటివి ఏవైనా ఫ్రూట్స్ ఉంటే ముందుగా వేయకూడదు, ఇప్పుడు తర్వాత వేసుకోవచ్చు. సర్వింగ్ బౌల్స్లోకి తీసుకున్న తర్వాత పైనుంచి డ్రై ఫ్రూట్స్, కాజు కానీ బాదం కానీ కిస్మిస్ కానీ వేసి సర్వ్ చేయొచ్చు. నేను సపోటా ముక్కలు కూడా ఇప్పుడే వేస్తున్నాను. తర్వాత ఇవి బ్లాక్ బెర్రీస్, డ్రై కిస్మిస్, ఇలా మనకు పిస్తా బాదం ఏమున్నా కూడా కట్ చేసి సర్వ్ చేసే ముందు వేసుకోవచ్చు. అంతే, చల్లటి కూల్ కస్టర్డ్ రెడీ అయిపోయింది, ఫ్రూట్ కస్టర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.